కర్నూలు జిల్లాలోని నేరేడొప్పలు గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థిని మానస విద్యా భవిష్యత్తుకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. కుటుంబ పరిస్థితుల కారణంగా హాస్టల్ సీటు దక్కక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాలిక సమస్యను స్వయంగా తెలుసుకుని తక్షణ చర్యలు తీసుకోవడంతో మానసకు కస్తూరుబా గాంధీ బాలిక విద్యాలయంలో సీటు లభించింది. మానస తల్లిదండ్రులు కూలి పనుల నిమిత్తం తరచూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. దీంతో బాలిక చదువుకు ఆటంకం కలగకుండా హాస్టల్లో చేరాలని కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సీటు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోషల్ మీడియా వేదికగా మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారంపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ సంబంధిత అధికారులతో మాట్లాడి బాలిక పరిస్థితిని పరిశీలించాలని ఆదేశించారు. అధికారులు వెంటనే స్పందించి మానస్కు కేజీబీవీలో హాస్టల్లో సీటు కేటాయించారు. దీంతో బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మానస్ తో మాట్లాడి విద్యే భవిష్యత్తును మార్చగల శక్తి అని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాగా చదువుకోవాలని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్కడైనా అర్హులైన విద్యార్థులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రభుత్వం వారి వెంట ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ ఒక సోషల్ మీడియా పోస్ట్ కు స్పందించి విద్యార్థినికి విద్యా అవకాశం కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.